కథాస్రవంతి కీర్తిశేషులు కెఎన్వై పతంజలి గారి ఒక దెయ్యం ఆత్మకథ నుండి చివరాఖరి కథ వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. గత వారం విన్న వెర్రి మిడతల కథ తరువాయిగా ఈ చివరాఖరి కథ సేకరణ శ్రీ ఎన్కే బాబు. కిందటి వారం విన్న వెర్రి మిడతల కథలో మా మేనమామ నా గుండు మీద ప్రేమగా ముద్దు పెట్టుకుని మిడతలను చూసి జాలి కలగలేదా అని అడిగావు. నిజమే, నాకు జాలి కలగలేదు. అసలు మనకు జాలి పడవలసిన దగ్గర జాలి, ప్రేమ కలగవలసిన దగ్గర ప్రేమ, అసహ్యం కలగవలసిన దగ్గర అసహ్యము, ఆగ్రహం రావాల్సిన దగ్గర ఆగ్రహము నిజంగా కలుగుతున్నాయా? కలిగినట్టు మనం నటిస్తున్నామా అని ప్రశ్నించుకుంటే సమాధానం నీకే తెలుస్తుంది. ముందు ఈ కథ విను అని గదంతా కలిగి చూశాడు. సీతాకోకచిలుక కథ వినడానికి ఉత్సాహం చూపుతూ రెక్కలాడించింది. అప్పుడు, ఓ సీతాకోకచిలుక, నేను మా మేనల్లుడితో ఇంకెవరూ వినడానికి వీలులేని విషయాలు కొన్ని చెప్పాల్సి ఉంది. అందువల్ల పరాయి వాళ్ళెవరూ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో అని సీతాకోకచిలుకను బయటికి పంపేసి ఈ చివరాఖరి కథ మొదలుపెట్టాడు మా మేనమామ. పూర్వం నువ్వు పుట్టడానికి ముందు మన దెయ్యాలకు ఓ జుత్తు దెయ్యం రాజుగా ఉండేది. అది చాలా కఠినంగా, కర్కశంగా ఉండేది. మన దేశంలోని దెయ్యాల ఆస్తులన్నీ అది కాజేసేది. తనకు కావాల్సిన ఆడదెయ్యాన్ని బలవంతంగా ఎత్తుకెళ్లిపోయి తన ఇంట్లోనే ఉంచేసుకునేది. అందులో కొన్నింటిని వ్యభిచారంలోకి దింపి ఆ డబ్బులన్నీ తన ఖజానాలో పడేసుకునేది. పరాయి దేశాల నుంచి మత్తుమందులు, మాదక ద్రవ్యాలు దిగుమతి చేయించి దెయ్యాలకు బలవంతంగా అమ్మేది. ఎవరైనా తన మాటకు ఎదురు తిరిగితే చంపించేసేది. దాని అకృత్యాలకు మన దెయ్యాలన్నీ హాహాకారాలు చేసేవి. రాజు దుష్టుడని, దుర్మార్గుడని, అవినీతిపరుడని, దెయ్యాలన్నింటికీ శత్రువని, దెయ్యాలకే అవమానకరమైన దెయ్యమని దెయ్యాలన్నీ చెప్పుకుంటూ ఉండేవి. నాకు, మా మేనమామ కొడుక్కి మాత్రం రాజును చూస్తే అసూయగా ఉండేది. వాడి వైభవానికి ఈర్ష్య కలిగేది. సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు మాకు కావాలి. మాకు అవన్నీ కావాలంటే వాడు చేసిన పనులన్నీ మేము చెయ్యాలి. మా ధ్యేయము అదే కాబట్టి వాణ్ణి గురువుగా ఎంచుకోవాలి తప్పించి వాణ్ణి అసహ్యించుకోవాల్సిన పనే ఉన్నది. ఈ రీతిగా ఆలోచించి మేము రహస్యంగా రాజుని అభిమానిస్తూ బయటికి మాత్రం అందరితో పాటు బండబూతులు తిడుతూ ఉండేవాళ్ళం. రాజు వీధిలో దర్పంగా బల్లి మీద ఊరేగుతూ ఉంటే అతని దృష్టిలో పడటం కోసం చాలామంది పడే యాతనను చూసి మేం లోపలే నవ్వుకునేవాళ్ళం. రాజు అంత దూరం వెళ్ళిపోయిన వెంటనే వాళ్లే బండబూతులు తిడుతూ ఉంటే ఇంకా నవ్వు వచ్చేది నాకు. ఈ అన్యాయ పాలన అంతం కావాలి అని మా బావ ఒకరోజు ఒక నినాదం చేశాడు. ఇంత లంచగొండితనమా, ఇంత ఆశ్రిత పక్షపాతమా, ఇంత దుర్మార్గమా, ఇంత అవినీతి పాలన, ఇంత నీతిమాలిన సంపాదన, ఇంత సిగ్గుమాలిన పాలన, ఇంత పరపీడన పరాయణత్వమా అని వాడు హుంకరించాడు. మిగిలిన దెయ్యాలు కూడా మా బావతో గొంతు కలిపాయి. మనం రాజును దించేయాలి, వాడు పోతే తప్ప మనకు విముక్తి లేదు అని మా బావ మరో నినాదం ఇచ్చాడు. మిగిలిన దెయ్యాలన్నీ అంతే అంతే అని వంతపాడాయి. కొద్ది రోజుల్లోనే మా బావ మిగిలిన దెయ్యాలకు ఆరాధ్య దైవం అయిపోయాడు. ఆ రాత్రి నేను అడిగాను, బావా, రాజుగారి పాలన అంత అన్యాయంగా ఉందని నిజంగానే భావిస్తున్నావా? వాడి పాలన అన్యాయంగా ఉందని కంచుకంటుంది చెప్పకపోతే నేను అధికారంలోకి రావడం ఎలాగా? నేను రాజు కావాలంటే వాడు పోవాలి. వాడు పోవడానికి నేను రాజు కావడానికి ఈ జనం అవసరం చాలా ఉన్నది. నువ్వు చచ్చుపురుషులను వేయకుండా నాకు తోడుగా ఉండు అనేసి మా బావ కసురుకున్నాడు. వారం 10 రోజుల్లో మిగిలిన దెయ్యాలన్నీ మా బావ నాయకత్వంలో ఒకటైపోయాయి. జుత్తు పట్టుకుని ఆ రాజుని కిందికి ఈడ్చేసి మా బావ గుండుకి సంపెంగ నూనె రాసి సింహాసనం మీద కూర్చోబెట్టాయి. మా బావ రాజు అయిన వెంటనే నేను మా చెల్లెల్ని వాడికిచ్చి పెళ్లి చేశాను. మా బావ రాజ్యంలో దెయ్యాలన్నీ ఇదివరకులాగే సుఖంగా బతుకుతున్నాయి. మేం కోరుకున్న రీతిలో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు మాకు దక్కినాయి. వెనకటి రాజు చేసిన పొరపాటు మేం చేయకుండా రాజ్యంలో ఎవడైనా అన్యాయం అనే సంగతి మాట్లాడితే వాణ్ణి జాగ్రత్తగా చూసుకున్నాం. వాడికి కావాల్సింది ఇస్తున్నాము. ఆగ్రహం అంటే అసూయ అని, అసహ్యం అంటే భయమని, భయం అంటే ప్రాణం మీద తీపి అని మేం కనిపెట్టి హాయిగా బతుకుతున్నాం. మా బావకి
నువ్వు ఒక్కడివే కొడుకువి. వాడి తర్వాత రాజ్యం నీకే దక్కుతుంది. కాబట్టి నువ్వు ఇందులోని సారస్యాన్ని గ్రహించు. మిడతల్ని చూసి జాలిపడితే మనం ఎప్పటికీ ఈ స్థితిలో కొనసాగలేము. మనం ఆ గువ్వపిట్టల్ని చూసి అసూయపడాలి. అయితే ఆ సంగతి బయటపడకుండా మిడతల మీద జాలిపడినట్టు నటించాలి. ఇలా నటించడం వల్ల తోటి వాళ్ల దగ్గర మన పరపతి పెరుగుతుంది. ఈ సంగతి గుర్తెరిగి నువ్వు జాగ్రత్తగా మసలుకో. ఇన్నాళ్ళు చిల్లర దెయ్యంలాగా రికామిగా తిరిగావు, కానీ ఇక నుంచి బాధ్యతగా ఆలోచించడం నేర్చుకో. ఆత్మకథ రాయడం మాత్రం తక్షణం ఆపి ముందు జీవితంలోని సత్యాసత్యాల్ని గ్రహించు. దానికోసం కథలు వింటేనూ కథలు చెబితేనూ ప్రయోజనం లేదు అని మా మామయ్య ముగించాడు. మా మామయ్య ఉపన్యాసాన్ని గురించి ఆలోచిస్తూ ఆత్మకథ రాస్తున్న పుస్తకాన్ని కిటికీలో నుంచి బయటికి విసిరేశాను. మీరింతవరకు ఒక దెయ్యం ఆత్మకథ నుండి చివరాఖరి కథ విన్నారు. కలం కీర్తిశేషులు KNY పతంజలి, గళం పప్పు భోగారావు. ఇంతటితో ఒక దెయ్యం ఆత్మకథ సమాప్తం. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.